మోస్ట్లీ రూలర్ ఎక్స్ఎక్స్ రిలేటెడ్ మాట్లాడటం జరిగింది. ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఇన్ జనరల్గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. స్క్రిప్ట్ అన్నది ఇంతకుముందు చెప్పినట్టుగా లోకం రాస్తుంది, మనిషి రాయరు. మనిషి దాన్ని క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తారు. క్యాచ్ చేసినప్పుడు ఆ మనిషికి ఒక కొత్త వేవ్స్, కొత్త అనుభూతి కలుగుతుంది ఆ స్క్రిప్ట్ రైటర్కి. అది ఎంత పర్సంటేజ్ క్యాచ్ చేసామన్నది కూడా చాలా ముఖ్యం. పూర్తిగా క్యాచ్ చేస్తే చాలా సంతోషం. కొన్ని సబ్జెక్ట్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి, దాని దరిదాపులో వెళ్తమే చాలా గ్రేట్. ఆ వేవ్స్ మన బాడీలో ఏదైతే ఒక అనుభూతి వస్తుందో దాన్ని ఎంత అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎస్, ఐ గాట్ ఎ న్యూ సబ్జెక్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని పవర్ఫుల్ సబ్జెక్ట్స్ దగ్గర వెళ్ళినప్పుడు అది అది మనకి తగిలినప్పుడు ఆ సబ్జెక్ట్, ఇంకో భాషలో చెప్పాలంటే వలేస్తారు. వల చెరువులో కానీ ఆర్ సముద్రంలో చిక్కిందా లేదా, సబ్జెక్ట్ పట్టుకున్నారా లేదా. ఆచార్య మూవీ అంత పవర్ఫుల్ సబ్జెక్ట్ నేను బహుశా వినలేదనుకుంటా. ఇంకా మేబీ నాకు తెలిసిన సినిమా లోకంలో ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ నేను ఎప్పుడు వినలేదు. అంత పవర్ఫుల్ సబ్జెక్ట్. కానీ అది పూర్తిగా పట్టుకోలేదు అని నేను అనుకుంటున్నాను. దాని దగ్గర దాకా వెళ్ళారు, చాలా గ్రేట్. అది అది తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, చాలా గ్రేట్. లోకంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ప్రజల్లోకి. ఆ సినిమా చూసిన 2 రోజుల తర్వాత, అంటే సినిమా చూసిన వెంటనే నాకు ఇంకా ఒక డిఫరెంట్ అనుభూతి. ఏదో అయింది, ఏదో అయ్యింది, ఏదో అయ్యింది, ఏదో మిస్ అయ్యింది, ఏంటి ఏంటి అనేసి. 2 డేస్ తర్వాత నేను క్యాచ్ చేశాను ఆ స్క్రిప్ట్ని, మిగిలిన స్క్రిప్ట్ని. అంటే పూర్తిగా స్క్రిప్ట్ క్యాచ్ చేయలేదు, కానీ అంత చేయడం చాలా గ్రేట్. ఎందుకంటే టచ్ చేయని సబ్జెక్ట్ నాకు తెలుసు అది, కానీ ఆ సబ్జెక్ట్ని పట్టుకోగలిగారు, కానీ పూర్తిగా పట్టుకోలేకపోయారు. స్ట్రాంగ్ ఉన్న సబ్జెక్ట్ సైలెంట్గా ఉండకూడదు. ఎన్నో రీమేక్లు అవుతూ ఉంటాయి. వీలైతే ఒక రాయేసి చూడండి. పట్టుకోలేనిది నేను చెప్తాను. ఒక స్టార్టింగ్ సీన్ ఏంటంటే, ఒక హాస్పిటల్లో ఒక పిల్లవాడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లే ముందు డాక్టర్ ఇలా అంటారు, ఇది కాంప్లెక్స్ కేస్, నమ్మకాలు లేవు, మా ప్రయత్నం మేము చేస్తాము, అంత దైవాధీనం. పిల్లోని లోపల తీసుకెళ్తే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ చుట్టాలు దేవుడికి మొక్కుకుంటారు. ఒక భార్య తమ భర్త ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉండి కోర్ట్ కేస్ హియరింగ్ జరగబోయే రోజు దేవుడికి మొక్కుకుంటారు. అదేవిధంగా అనేక మనుషులకి ఏదో ఒక స్టేజ్లో సమాధానం లేనప్పుడు దేవుడు గుర్తొస్తారు, మొక్కుకుంటారు. స్టార్టింగ్ సీన్ ఆచార్య మూవీలో చూపించినట్టుగా ఒక టెంపుల్, మాత, విలన్ రిలేటెడ్, ఎవరో వస్తే ఆఫీసర్లు వస్తే వాళ్ళని హతమార్చడం, తర్వాత ఆ విలన్ వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ పేరెంట్స్ ఆ ఊరికి ఏదో
ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ దేవత దగ్గర ఆశ్రయం పొందారు ఈ ఊరిలో. మొక్కుకున్నారు పిల్లలు పుట్టాలని. ఈ పిల్లోడు పుట్టాడు విలన్. ఎదగాలని మొక్కుకున్నారు. ఫ్యామిలీ ఎదిగింది. పిల్లోడు ఎదిగాడు. పిల్లోడు రాజకీయంగా ప్రయత్నం చేస్తా అంటే ఒక ఎంపీగా విలన్ వాళ్ళ అమ్మా నాన్న మొక్కుకున్నారు. అనుగ్రహం పొందారు. విలన్ ఎంపీ అయ్యాడు. దేశంలోని కొంత పెద్ద రౌడీలు ఈ ప్రాంతంలో ఏదో ఉందని కనుక్కుని ఈ విలన్ని ఆశ్రయించారు సినిమాలో చూపించినట్టుగా. విలన్ నేను ఎంపీని, ఇది నా రాజ్యం అని వాళ్ళని హతమార్చారు. ఈ టెంపుల్ టౌన్ మొత్తము విలన్ వశం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా వాళ్ళ నాన్నకు తెలుస్తుంది. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. వాళ్ళ నాన్న సందేశం ఇస్తారు, ఇది తప్పు అనేసి. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. విలన్ ఇంట్లో నుంచి అటుగా బయటికి వెళ్తాడు గుమ్మంలోంచి. విలన్ వాళ్ళ ఫాదర్ గట్టిగా అరుస్తారు, లక్ష్మి అనేసి. వాళ్ళ భార్య అని పిలుస్తారు. వాళ్ళ భార్య పూజలో ఉంటుంది. పరిగెత్తుకుంటూ వస్తుంది, చేతిలో చెమ్ము ఉంటుంది. పూజలు ఆపేసేయి అనేసి. ఆ మాట విన్న వెంటనే చెమ్ము ఇట్లా వదిలేస్తే కింద నేల మీద పడుతుంది. ఏంటండి అని ఎవండి అని ఒక మాట అనబోతుంటే విలన్ వాళ్ళ ఫాదర్ చేతిలో ఉన్న రుద్రాక్షమాల కింద వదిలేసి చేయి కడుక్కొని స్ట్రైట్గా తల ఉంచి కళ్ళు మూస్తారు. అంటే ఇంకేం మాట్లాడద్దు అనేసి. అంటే ఇక్కడ ఆ దైవానుగ్రహంతో పిల్లోడు పుట్టాడు. ఆ దైవానుగ్రహంతో ఎదిగాడు. ఆ దైవానుగ్రహంతో ఒక ఎంపీ అయ్యాడు. కానీ ఆ దైవానుగ్రహాన్ని అలుసుగా చేసుకుని అన్యాయం ఒడగొట్టపోతున్నాడు. నువ్వు చేసే పూజలు ఆపేసేయి, ఆ దైవానుగ్రహాన్ని అందనివ్వబాకు అన్న ఉద్దేశం ఇక్కడ. ఇప్పుడు చెప్పిన సీన్లు యాక్చువల్గా ఒక డైలాగ్ రూపంలో కన్వర్ట్ చేసుకుని రూలర్లో పెట్టడం జరిగింది, మీరు ట్రైలర్లో విన్నట్టు. సో నెక్స్ట్, ఆచారాలు బోధించేటోళ్ళు ఆచార్యులు. అనాది కాలంగా ఆచారాలు ఏదైతే వస్తూ ఉన్నాయో ఆచారాలని బోధించేవారు ఆ ప్రాంతంలో గుడి దగ్గర అనాది కాలంగా వస్తున్న ఆచారాలు, అది ఎప్పుడు పుట్టినా ఎవరికి తెలియదు, ఎలా పుట్టినా ఎవరికి తెలియదు. ఆ నెక్స్ట్ జనరేషన్ ఒకళ్ళు ఒక సమస్యతో వస్తారు, మాకు ఈ పలానా సమస్య ఉంది. అప్పుడు రామ్ చరణ్ హీరో ఆచార్య అని పిలిస్తే ఒక ఏజ్డ్ పర్సన్ ఆచార్య పెద్ద అయినా తిరుగుతారు వెనకాలకి. వీళ్ళు ఒక సమస్యతో వచ్చారని చెప్తే కనుక ఆ సమస్య విని మీరు పలానా కాళహస్తికి దగ్గర వెళ్ళండి, దీనికి అక్కడ సమాధానం దొరుకుతుంది మీకు అని అంటారు. సో ఈ ఆచారాలు బోధించేటోళ్ళు ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మము, పూజలు ఎలా చేయాలి, అంటే ఏది ధర్మ మార్గము, ఏది రీతి రివాజ్, ఏది పద్ధతి, ఏది గైడ్లైన్స్, ఏది ఎప్పుడు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు, ఇవన్నీ కూడా ఎప్పుడో పుట్టినై వాళ్ళు అలా తీసుకుంటూ వస్తారు. వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పూజ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఏంటి రూల్స్, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పగలుగుతారు. ఆ క్షేత్రం సంబంధించింది, అలాగే వేరే క్షేత్రం సంబంధించింది అక్కడ ఉన్న ఆచార్యులు చెప్తారు. కొన్ని సమస్యలకు ఈ క్షేత్రానికి రామని చెప్తారు, వేరే
పుణ్యక్షేత్రాల్లో ఉన్న ఆచార్యులు. ఈ లోకంలో కాస్తో కూస్తో ధర్మం ఇంకా మిగిలింది అంటే ఈ ధర్మక్షేత్రాల వల్లే అనేసి మీకు కనపడాలి. ఒక విలన్ పుట్టినప్పుడు హీరో కూడా పుడతాడు కదా! అదేవిధంగా ఈ సంరక్షణ చేయడానికి ఈ ధర్మక్షేత్రం ఒక ఆచార్య కుటుంబంలో జీవిస్తున్న హీరో రామ్ చరణ్ యుద్ధం నేర్చుకోవాలి, సంరక్షణ చేయడానికి ఆయుధాలు కావాలి, విద్య నేర్చుకోవాలి. దానికి స్క్రిప్ట్ రైటర్ ఒక నక్సలైట్తో కలిపారు, లింక్ పెట్టారు. ఈ రామ్ చరణ్ చిరంజీవి దగ్గర విద్య పొందుతారు. ఒక నల్ల మేఘాలు కమ్మేసినట్టుగా చివరిలో విలన్ ఆ గుడి మొత్తం ఒక నల్ల పర్దా కప్పేస్తాడు. పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకొస్తాడు. ధ్వంసం చేయడానికి కానీ మొత్తం ఆక్రమణ చేసి సంపాదించడానికి డబ్బు. అక్కడున్న ఆచార్యులు ఏమి చేయలేక తపస్సు చేస్తారు, పూజలు చేస్తారు, ధ్యానం చేస్తారు, కోరిక కోరుకుంటారు ఈ చెడుని తొలగించు అనేసి. రామ్ చరణ్తో భీకరమైన ఫైటింగ్ అవుతుంది ఈ హీరోతోటి, విలన్ తోటి. చివర్లో రామ్ చరణ్ కింద పడిపోయి ఉన్న విలన్, రక్తం మరకలతో ఉన్న విలన్ లాక్కొని వస్తాడు చొక్కా పట్టుకొని. ఆయన కాలుకున్నది ఏదో ఈ పర్దాకి తగిలి ఆ పర్దా, గుడి మీద వేసిన పర్దా తొలుగుతుంది. నిదానంగా లాక్కుంటా వస్తున్నప్పుడు అలా పరదా నిదానంగా వస్తుంది. అదే తొలగినాక వర్షం కురుస్తుంది, శుద్ధ అవుతుంది. అక్కడ చేరుకున్న భక్తులు, ఆ చిన్న పిల్లోడు ఫస్ట్ సీన్లో చూపించిన అతను, ఇంకా కోర్ట్ కేస్ హియరింగ్ అతను, ఇంకా అలా ఆ చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మని అంటాడు ఆ పర్దా వేసున్నప్పుడు, అమ్మా మన మొక్కు ఎలా తీర్చుకోవాలమ్మా, ఏమవుతుందమ్మా ఇక్కడ, మనకేమైనా అవుతుందమ్మా ఇప్పుడు అనేసి. అంటే మొక్కు తీర్చుకోలేదు, ఏమైనా అవుతుందా నాకు అనేసి. ఆ భార్య అంటది కోర్ట్ కేస్ హియరింగ్ ఆమె, ఏంటి అనర్థము, మనం మొక్కుకున్నామే, ఈనాడు ఎలా, ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం మనము, ఏమవుతుంది ఇక్కడ అనేసి. అలాగే వేలాది భక్తులు ఒక భయభ్రాంతుల తోటి ఆ గుడి దగ్గర అలా నిల్చుంటారు పక్కన. ఈ హీరో రామ్ చరణ్ వీళ్ళని లాక్కుంటా వస్తున్నప్పుడు, అదే టైంలో విలన్ వాళ్ళ ఫాదర్ దాని మా నెత్తి మీద ఒక ప్లేట్ పెట్టి, ఆ ప్లేట్ పైన దేవుడి బొమ్మ, అది ఇలా నెత్తి మీద ఇలా పైకి లేపినప్పుడు ఒక పెద్ద గొడుగు వెలుస్తుంది. సీరియస్ ఫేస్ తోటి కళ్ళు రెడ్ అయ్యి అలా స్ట్రెయిట్గా చూసుకుంటా వస్తారు. రామ్ చరణ్ ఆ విల్లని లాక్కుని వాళ్ళ నాన్న దగ్గర పడేస్తాడు రక్తం మరకలతోటి. విలన్ వాళ్ళ నాన్నకి దండం పెట్టి ఆ దేవుడికి దండం పెడతాడు. చివర్లో ఒక ఫైటింగ్లో నక్సలైట్ గా ఉన్న చిరంజీవి కూడా అదే టైంలో అక్కడ రావడము, ఫైటింగ్ చేయడము, హెల్ప్ చేయడము. చిరంజీవి రామ్ చరణ్ని తీసుకెళ్లాలా వద్దా అనే సంభాషణ జరిగినప్పుడు మేము కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాము, నువ్వు కూడా మొక్కుకున్న ప్రజలు తమ సమస్యలు తీరాలనేసి ఆ దైవ సన్నిధానం దగ్గర వచ్చినప్పుడు మీరు ఆచార్యులు, ఆచారాలు బోధించేటోళ్ళు ఈ దైవ సన్నిధానం దగ్గర ఆ దేవత వెనక ఒక పవర్లా నిలుచున్నారు. అనేసి ఇక్కడ వదిలేసి
నీకు మాతో పని ఎప్పుడన్నా మాతో ఏమన్నా పని ఉంటే చెప్పు. మా కళ్ళు మీకోసం ఎప్పుడు తెరిసే ఉంటాయి" అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ పరదా గుడి పైనున్న పరదా బయటకొచ్చేసినాక కొంతమంది భక్తులు రామ్ చరణ్‌కి దండం పెడతారు. రామ్ చరణ్ అటు వెనకాలుగున్న చిరంజీవికి దండం పెడతారు. ఈళ్ళిద్దరూ మాకు కాదు అనేసి చెయ్యి లోపలేపు చూపిస్తారు మాతా వైపు. మీరక్కడ దండం పెట్టండి అనేసి. ఈ ప్రజలు లోపలికెళ్తారు భక్తులు. లోపలికెళ్తే ఎనకాల యాంగిల్ నుంచి వాళ్ళ తలలు కనిపిస్తాయి. అలాగే ఎనకాలకొస్తే గనక కొన్ని లక్షలాది మంది తిరుపతి దగ్గర, అయ్యప్ప టెంపుల్‌లో, పూరి జగన్నాథ్ టెంపుల్‌లో లక్షలాది తలలు ఇలా కనిపిస్తది. చివర్లో చీకటి పడుతున్నప్పుడు ఒక కొండ మీద ఆ గుడి ప్రాంతంలో కొండ మీద ఒక గన్ పట్టుకుని, తుపాకీ పట్టుకుని రామ్ చరణ్ కూర్చుంటాడు. ఆచారాలు బోధించడమే కాదు, ఆ గుడి సంరక్షణ కూడా మాకు తెలుసు. మేము చేస్తామనేసి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. సినిమాలో చూపించినట్టుగా ఆ నది అంత వెడల్పుగా ఉండదు. ఈ ఆచారాలు బోధించేటోళ్ళు అక్కడ దగ్గరలోనే ఉంటారు. చివర్లో లైవ్ సీన్స్ చూపిస్తారు. తిరుమల ఆర్ తిరుపతిలో ఎక్కడో నాకు తెలీదు. ఒక ప్లేస్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ వచ్చినా గానీ గేట్ దగ్గరే నుంచోపెడతారు. లోపలికి అలౌడ్ కాదు. బహుశా అలౌడ్ ఏమో! అంటే ఏమి ఎలక్ట్రానిక్స్ అలౌడ్ ఉండదు లోపలికి. నాకు తెలిసి వాళ్ళకి కూడా అలౌడ్ కాదు. బట్ 100% నాకు తెలీదు. అయితే ఆ ప్రాంతంలో ఉత్పాదన జరిగింది. తిరుమల ఎళ్ళిన ప్రతి భక్తులు ఆస్వాదిస్తారు ఇన్ జనరల్‌గా. అదేంటన్నది చెప్పి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతం కరెక్ట్ కాదు. అయ్యప్ప టెంపుల్ దగ్గర సంక్రాంతి టైంలో సాయంత్రం 6:30కి ఒక దీపం వస్తది గాల్లో. ఆ దీప దర్శనం కోసము లక్షలాది భక్తులే వస్తారు. తమ మొక్కుబడులు చెల్లించుకొని అక్కడికొచ్చి ఆ దీప దర్శనం చేసుకుంటారు. ఆ దీపము అనాది కాలంగా అలా వెలుగుతది ఆ సమయంలో. ఆ వెలిగిచ్చే వాళ్ళు కారుల్లో తిరగరు, ఏసీ గదుల్లో ఉండరు. ప్రజలు తమ సమస్యలు, సమాధానం లేని సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు దైవమే నాకు అండగా నిలుస్తదని ఒక నమ్మకంతోటి మొక్కుకొని, ఆ మొక్కు తీరినాక మొక్కుబడి చెల్లించుకోడానికి పుణ్యక్షేత్రాలు, ధర్మక్షేత్రాల దగ్గర ఎళ్ళినప్పుడు, ఆ ధర్మక్షేత్రాలు ఎనకాల ఒక పవర్‌లా నిలుచున్న ఆ ఒక్క మనుషులకి ఈ సినిమా అంకితమనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర కొన్ని ఆచారాలుంటాయి. కేవలం ఆ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళే ఆ పని చెయ్యాలి. వాళ్ళకి అంకితం 'ఆచార్య' సినిమా. సమాధానం లేని సమస్యలు తీరడానికి మరియు జీవన విధాన మార్గము తెలియచేయడానికి ఆ మనిషి దైవము మధ్యలో ఒక లోక దైవదూతలా మన మధ్యలో జీవిస్తున్న ఈ ఆచార్యులకి ఈ సినిమా అంకితము. అది ఏ మతం వాళ్ళైనా కానివ్వు. ఇప్పుడు మనకి సబ్జెక్ట్ పట్టుకోవడం అంటే ఎంత కష్టమో, ఎస్పెషల్లీ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ దరిదాపుల్లో ఎళ్తాం కూడా ఎంత కష్టమో అన్నది కొద్దిగా అర్థమవుతుంది. స్క్రిప్ట్ అన్నది మనిషి రాసేది కాదు. లోకంలో ఉన్నది క్యాచ్ చేయాలి. ఎంత క్యాచ్ చేశాము? ఎంత పర్సెంటేజ్ క్యాచ్ చేశాము? చాలా ముఖ్యము. ఇంత పవర్‌ఫుల్ సబ్జెక్ట్ లోకంలో ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అయ్యేది ఆల్మోస్ట్. అది ఏ రిలీజియన్ అన్నా అవ్వచ్చు.
ప్రతి పుణ్యక్షేత్రాల దగ్గర అక్కడ ఆ ప్రాంతం చెందిన అక్కడున్న బోధించేటోళ్ళు ఉంటారు. ఒక పునాది రాయల్లే అక్కడే నివసిస్తారు, నిలుస్తారు. రాబోయే జనరేషన్స్ ధర్మ మార్గం ప్రజలకి తోడుగా, నీడగా మేమున్నాము. మీ ధర్మక్షేత్రము మీకుంది. ఏదో సినిమా చూసినాక మిగతాది కొద్దిగా క్యాచ్ చేశాను అన్న భావన కలిగింది. సో, సో ఇది ఓవరాల్‌గా చెప్పేది. అంత ఈజీ కాదు సబ్జెక్ట్ క్యాచ్ చేయడము. ఇంకోటి క్యాచ్ చేసినాక వేవ్స్ వస్తది. ఫస్ట్ తాకిడి క్యాచ్ చేసినోళ్ళకి తగులుతది. కొత్త అనుభూతి చెందుతారు. స్క్రిప్ట్ అన్నది రాయరు. ఒక్క సీన్ రాస్తే రెండో సీన్ ఆటోమేటిక్‌గా పుట్టుకొస్తది. ఆ సీన్ రాస్తే ఇంకో సీన్ పుట్టుకొస్తది. ఆ సీన్ రాస్తే ఇంకో సీన్ పుట్టుకొస్తది. సో, స్క్రిప్ట్ అన్నది తానంత అది రాసుకుంటది. మనిషి రాయరు. ఇది న్యాచురల్ బైండ్ అయితే గనక తానంతా అది రాసుకునేది. అది ఒరిజినల్ మూవీ. లేదు నేను మే నెల అంటే ఎండాకాలంలో కూడా సాగు చేస్తాను, పంట పండిస్తాను. అంటే అది కమర్షియల్ మూవీ. అంటే వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా చేస్తారు. కానీ అది హై రిస్క్ ఉంటది. దాంట్లో ఎక్కువ సాయిల్ స్కై కాన్సెప్ట్స్ అప్లై చేయాలి. సబ్జెక్ట్‌తో పని లేదు, స్క్రిప్ట్‌తో పని లేదు. ఎన్ని వింతలు చూపిచ్చారో. సబ్జెక్ట్ లేనిదే అంటే న్యాచురల్ బైండ్ మాట్లాడితే మ్యాక్సిమం ఎక్కువ అయ్యే ఉంటాయి. సబ్జెక్ట్ లేనిదే మూవీ తీయలేరు. కంటెంట్ లేనిదే ప్రజలు నాడిని పట్టుకునే ప్రయత్నం చెయ్యరు. నాడి ఇంచుమించు ఫస్ట్ సీన్‌లో పట్టుకొని చివరి సీన్‌లో దాని పవర్ రుచి చూడాలి. చూసే ప్రయత్నం చేస్తారు. చూస్తే యెస్. మీరు వద్దన్నా గానీ జనాలొస్తారు. ఒక ఆపర్చునిటీగా తీసుకొని కొద్దిగా ఎక్స్‌ట్రా పాయింట్ కవర్ చేయడం జరిగింది. రూలర్ ఎక్స్ఎక్స్ఎక్స్ ఈ మూవీ తాలూకా వివరాలు ఒక మోస్ట్ లైక్లీ ఒక పేపర్ యాడ్ కింద ఏసి ఆహ్, ఈ డ్రీమ్ మూవీ చూపిచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తాం జరుగుతుంది. మోస్ట్ లైక్లీ చూద్దాము. థ్యాంక్ యూ.